జై శ్రీరామ్. రామాయణం సుందరకాండ. సుందరకాండను విన్న చదివిన అన్ని శుభములు కలుగును. ఇక కథలోకి వెళదాం. సుందరకాండ అంటే హనుమంతుడికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే లంకా నగరానికి చేరుకున్నాడు. లంకా నగర ప్రవేశ ద్వారం వద్ద హనుమంతుణ్ణి ఎదుర్కొన్నది ఎవరు? సూక్ష్మ రూపములో నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించబోతున్నప్పుడు ఆ నగరాన్ని కాపాడుతున్న రాక్షసి హనుమంతుణ్ణి ఆపింది. ఆమె ఎవరు? మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. ఈ నగరం దేవతలకు సైతం దుర్భేద్యంగా కనిపించింది. ఇక వానర సేన గురించి ఏమని చెప్పాలి నేను అని అనుకున్నాడు హనుమంతుడు. నేను, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు మాత్రమే సముద్రాన్ని దాటి ఇక్కడకు రాగలిగాము. అంటే ఇక్కడికి రాగలిగి ఉండగా ఇక రాక్షసులను రాముడు నిర్దేశించే ఆశ ఎక్కడ? అయినా అసలు సీత ఇంకా జీవించే ఉన్నదా అనే విషయాన్ని కనిపెట్టడం నా మొదటి కర్తవ్యం. ఎంత ఉత్తమమైన పథకాలనైనా అసమర్థులైన దూతలు ఒక్కొక్కప్పుడు నీరు కార్చివేస్తూ ఉంటారు. కనుక ఆమెను నేనే కలుసుకోగలగటం ఎలాగనేది నేను జాగ్రత్తగా ఆలోచించాలి అని హనుమంతుడు తన మనసులో తను అనుకున్నాడు. పహారా కాస్తున్న వారు అత్యంత జాగరూకులుగా కనిపిస్తున్నారు. అందువలన నా సహజ రూపములో నగర ప్రవేశానికి యత్నించలేను. గాలి అయినా సరే లంకలో రహస్యముగా ప్రవేశించలేని విధంగా ఉంది. కనుక తేలికగా ఇతరుల దృష్టిలో పడని మారు రూపాన్ని దాల్చి రాత్రివేళ నగరములో ప్రవేశించాలి అని తనను తాను అనుకున్నాడు హనుమంతుడు సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరికి చీకటి పదగానే ఒక మార్జాల పరిమాణానికి మారి ఉన్నతమైన ప్రాకారాన్ని లంఘించి లంకలో ప్రవేశించాడు. బంగారముతోనూ రత్నమాణిక్యాలతోనూ విస్తారముగా విభూషితమైన 8 అంతస్తుల సౌధంతో ఆ నగరం తన ఊహకందని స్థాయిలో ఉండటాన్ని హనుమంతుడు చూశాడు. నగరం యావత్తు మహా అద్భుతమైన భవంతులతో నిండి ఉంది. అవి వజ్ర ఖచ్చితమైన చువ్వలతో రూపొందించిన గవాక్షాలు కలిగి ఉన్నాయి. ఆ భవంతులలో సౌందర్యవతులైన యువతులు ఉన్నారు. సుమధురమైన సంగీత నాదాలు వినవస్తూ ఉన్నాయి. నగరమంతటా రాక్షస బ్రాహ్మణులు రావణుని రక్షణ కోసం ప్రార్థిస్తూ వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఉన్నారు. అంతటా చంద్రుడు క్షితిజ రేఖపై ఉదయించి తన రజత కాంతులను విరజిమ్ముతూ హనుమంతుడికి సహాయం చేశాడు. ఆ సమయంలో లంక ఒక వికార రాక్షస స్త్రీ రూపంలో మూర్తీభవించి హనుమంతుని ఎదుటకు వచ్చి, ఎవరి కంటాబడకుండా ఈ నగరములోకి ఎలా చొరబడ్డావు? రాక్షసుల రాజ్యములో నీలాంటి వానరానికి ఏమి పని అంటూ నిలదీసింది. ముందు నీవెవరో చెబితే నీ ప్రశ్నకు సమాధానమిస్తాను అని బదులిచ్చాడు హనుమంతుడు. నేను లంకకు అధిష్టాన దేవతను. రావణుని తరఫున ఈ నగరాన్ని అప్రమత్తంగా సంరక్షిస్తూ ఉంటాను. నీ అనుమతి లేకుండా నీవు జొరబడ్డావు కనుక ఇవాళ నా చేతుల్లో నీకు మూడినట్లే అని ఆ రాక్షసి కోపంగా బదులిచ్చింది. నేను ఊరికే ఈ నగరం చూడటానికి వచ్చాను. మహా అద్భుతమైన ఉద్యానవనాలను ప్రాసాదాలను అన్నిటినీ చూడాలి అనుకుంటున్నాను అని హనుమంతుడు బదులిచ్చాడు.
రాక్షసులు మాత్రమే నివసించే నగరమిది. కోతులు వచ్చి వీధుల్లో తిరగటానికి వీల్లేదు. నీకు లంకా వైభవాన్ని చూడాలని ఉంటే ముందుగా నన్ను చంపాలి అంటూ లంక నిర్లక్ష్యముగా పలికింది. ఆ లంక కాపలా కాసే ఆమె లంకిని అని కూడా అంటూ ఉంటారు. అందుకు హనుమంతుడు, నేను నా ఇష్టం వచ్చినట్లు నగరాన్ని చూసి వచ్చిన త్రోవనే వెళ్ళిపోతాను అని చెప్పాడు. కోపముతో వీల్లేదు అంటూ తన ఎడమ అరచేతితో హనుమంతుణ్ణి చరిచింది. హనుమంతుడు ఆగ్రహంతో బిగ్గరగా గర్జించి లంక స్త్రీ అయినను హింసాత్మకంగా కాకుండా తన ఎడమ పిడికిలతో లంకను రుద్దాడు. లంక నేల కొరిగింది. బాధతో మూలుగుతూ, నిజమైన వీరుడు స్త్రీలను ఎన్నడూ కొట్టడు కనుక దయచేసి నన్ను వదిలివేయి. ఒకప్పుడు చాలా కాలం క్రిందట బ్రహ్మదేవుడు నాతో ఒక వానరం నిన్ను లొంగ తీసుకున్నప్పుడు కొద్ది రోజుల్లోనే నీ నగరానికి సకల రాక్షసులకు వినాశనం దాపురించినట్లే అని చెప్పాడు. అందువలన నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎందుకంటే రావణుని మృత్యువు చేరువలో ఉన్నట్లేనని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఓ వానర, లంకలో ప్రవేశించటానికి నీకు నా అనుమతిని ఇస్తున్నాను అని అన్నది. జీవితంలో మనం ఏ మంచి పని మొదలుపెట్టినా ముందు ఒక అడ్డంకి తప్పకుండా వస్తుంది. అది మనల్ని పరీక్షించటానికి వస్తుంది. మనము దానిని ఆపాలని కాదు, మన దారికి అడ్డుగా రావాలని కాదు. హనుమంతుడు ఏం చేశాడు? అడ్డంకిని చూసి వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో అహంకారంతో ముందుకు వెళ్ళలేదు. ధైర్యంగా, శాంతంతో విజయాన్ని సాధించాడు. అక్కడ ఉండే పరిస్థితిని హనుమంతుడు బాగా అర్థం చేసుకున్నాడు. సరైన విధంగా స్పందించబట్టి చివరకు ఆ హనుమంతునికి విజయం లభించింది. లంకిని మార్గాన్ని ఇచ్చింది హనుమంతునికి లంకా ప్రవేశానికి. అడ్డంకి అనేది ఓటమి కాదు, అది మీ విజయానికి ముందు వచ్చే పరీక్ష. అది మానవుడు తెలుసుకోవాలి. ఆణిముత్యాల ఛానల్ను ఆదరించండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సోదరి.